వేధిస్తున్న అంశాలు, దీంతోపాటు ముదునూరి ప్రసాదరాజు వేధింపుల కారణంగానే అదృశ్యమైనట్టుగా భావిస్తున్న ఎంపీడీఓ కేసు ఒకటి, ఆయన దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారికి రాసిన లేఖ, డిప్యూటీ సీఎం, వీటితో పాటు ఇతరత్ర రాష్ట్ర అంశాలకు సంబంధించి బిగ్ డిబేట్లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు డివి శ్రీనివాస్ గారు, పొలిటికల్ అనలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్, అలాగే విజయ్ కిరణ్ గారు, టీడీపీ అధికార ప్రతినిధి. నమస్తే విజయ్ కిరణ్ గారు. ఇంకా పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు, వైసీపీ అధికార ప్రతినిధి. నమస్తే వెంకటేశ్వర రెడ్డి గారు. ఇంకా యాలగడ్డ రామ్ కుమార్, బీజేపీ అధికార ప్రతినిధి. నమస్తే రామ్ కుమార్ గారు. టు స్టార్ట్ విత్ శ్రీనివాస్ గారు, ఈ కోవట్ల వ్యవహారం ఏంటండి? 4 రోజులు దాటిపోయింది, కనీసం ఏరివేయటం అటుంచి ఐడెంటిఫై చేసే ప్రక్రియ కూడా లేదా? సెక్రటేరియట్లో పాలన ఏ దిశగా నడుస్తుంది? ఇప్పుడు వితౌట్ ది నాలెడ్జ్ ఆఫ్ గవర్నమెంట్ హెడ్స్ ఆ జీవో, జీపీఎస్ పేరుతో జీవో ఎలా వచ్చేసింది? గెజిట్ ఎలా అయింది? ఇవి $1,000 million క్వశ్చన్ ఇదైతే. ఏమంటారు? అందరికీ ఏంటంటే ఇప్పుడు గతంలో ఉద్యోగులకు భయపడుతుంది, ఉద్యోగం పోతుందనే భయం, లేకపోతే ఈ ఉద్యోగం రావడానికి కారణమైనటువంటి ప్రభుత్వం పైన భక్తి. మీ వాయిస్ కొద్దిగా లోలో ఉంది. ఇప్పుడు ఆ భయభక్తులు లేకుండా పోయాయి అన్నమాట. అంటే ఎలా ఉద్యోగులకు ఈ పాలకులకు మధ్య గీత అది పల్సనైంది కాదు, అసలు చెరిగిపోయినట్టుగా కనపడుతుంది. అది అసలు గతంలోనే థిన్ లైన్ ఏది మనకి ఉద్యోగులకు పాలకులకు మధ్య. అంటే వీళ్ళు అంటకాగుతున్న విధానం మనం చూస్తున్నాం. ఏది గత కొంతకాలంగా మన రాష్ట్రమే కాదు, అన్ని రాష్ట్రాల్లో, దేశంలో ఒక ఉద్యోగ వర్గాలకి పాలక వర్గానికి మధ్య ఆ గీత చెరిగిపోవటమే ఇవాళ ట్రాజడీ అనమాట. ఇప్పుడు ఇదేదో ఒక జీవో ఇష్యూనో ఒక గెజిట్ ఇష్యూనో కాదు, రేపొద్దున ఇంకేం జరుగుతుందో, ఏది దీన్ని కోవర్టులుగా చూడటం కాదు. ఇదేంటి, గతంలో మనం రాజద్రోహం అనేవాళ్ళం, ఇప్పుడు రాజులు లేరు కాబట్టి దీన్ని ఏమనాలా, ప్రజాద్రోహంగా చూడాలి. ఒకవైపు ఏమో ప్రజా తీర్పు కనపడుతుంది, ఈ ప్రజా తీర్పుకు కారణమైనటువంటి అంశాలపై వచ్చే జీవోలపైనే ఈ విధమైనటువంటి ఉపేక్ష, ఇది ఒక దీన్ని విధేయతగా చూడాలా, వాళ్ళ కోసం వీళ్ళు బలిపశువులు అవుతున్నారా? ఇప్పుడు ఇంటి దొంగని మనం ఈశ్వరుడు కూడా పట్టలేడు అని అంటారు. అది కాదు, ఇక్కడ ఇది ఒక నమ్మక ద్రోహంగా చూడాలి. దీనిలో అవినీతి కోణమే కాదు, ఇక్కడ ఒక కుట్ర కోణం కూడా ఉందన్నమాట. జీపీఎస్ జీవో రిలీజ్ కానీ గెజిట్ కానీ ఇది గత ప్రభుత్వ నిర్ణయాలని, మరి ఈ ప్రభుత్వం మారినప్పుడు ఈ ప్రభుత్వ నిర్ణయాలకు అనుగుణంగా దాని సమీక్షలు జరుగుతున్నప్పుడు, ఒకవైపు శ్వేతపత్రాలు ఇస్తున్నప్పుడు వీళ్ళు ఉద్దేశపూర్వకంగానే దీన్ని జారీ చేసినట్టుగా కనపడుతుంది. తద్వారా ఈ ప్రభుత్వాన్ని మరి అస్థిరపరిచే కుట్ర, లేకపోతే కూలదోసే కుట్ర, లేదు దీన్ని ఏదో సంక్షోభంలోకి నెట్టే కుట్రగానే మనం చూడాలా. ఒక గతంలో మనం చూసాము ఏంటి, ఉద్యోగులు వాళ్ళు కేవలం వాళ్ళ యొక్క ఉద్యోగ ధర్మానికే పరిమితమై వాళ్ళ కుటుంబానికి ఏదైనా కావాలంటే వాళ్ళ యొక్క అలవెన్స్లు కానీ వాళ్ళ టీఏలు డిఏలు వాటి కోసం ఫైట్ చేసే విధానం చూసాం. కానీ ఒక నాయకుడి కోసం బలయ్యే ఉద్యోగుల్ని ఇప్పుడే చూస్తున్నాం అన్నమాట. నాయకుడి కోసం జైళ్లకు వెళ్ళే ఉద్యోగులను కూడా చూడాల్సి రావటమే శోచనీయం. అంటే ఏంటి, తనకు ఒక భరోసానా, ఈ నాయకుడు తనకి నిలబడతాడనా, ఇతను ఎవరికి విధేయంగా ఉంటున్నాడు, ప్రజలకు విధేయంగా ఉండాల్సినటువంటి ఉద్యోగులు, ప్రభుత్వానికి విధేయంగా ఉండాల్సినటువంటి ఉద్యోగులు, నాయకుడి విధేయత ఏంటి? ఇది వ్యక్తి ఆరాధనగా చూస్తామా? ఆ వ్యక్తి కోసం వీళ్ళు భ్రష్టులు అవుతున్నారా? వాళ్ళు భ్రష్టులు అవటం కాదు, వాళ్ళ కుటుంబాన్నే భ్రష్టత్వం పట్టిస్తున్నటువంటి పరిస్థితి అన్నమాట. ఇది వాంఛనీయం కాదు, దీనికి అడ్డుకట్ట వేయాలా, మొగ్గలోనే దీన్ని తుంచాలి. ఎందుకు సార్ అంటే కైండ్ ఆఫ్ స్లో డౌన్ హస్ బీన్ నోటీస్డ్ ఇన్ 4.0 గవర్నమెంట్. చంద్రబాబు గారి వేగం ఎందుకని కనిపించట్లా? అంటే ఇది ఎందుకంటే ఇది మేజర్ కాన్స్పిరసీ. నేనేది ఇట్లాంటి వాటి మీద శ్రద్ధ ఎక్కువ ఉండాలి. చిన్న చిత్తక అంశాలు అంటారా, సర్దుకుంటాయి నిదానంగా, ఎలాగూ ఆయన లైన్లో పెట్టగలరు. బట్ ఇది మొదట్లోనే తుంచేయకపోతే రేపు పొద్దున చంద్రబాబు గారి ప్రభుత్వం పేరుతోటి, అదే ఎన్డీఏ ప్రభుత్వం పేరుతోటి అక్కర్లేనివన్నీ జీవోల రూపంలో వచ్చేయచ్చు. మనం ఆ ప్రమాదాన్ని మనం ముందరే ఊహించాలి, పసిగట్టాలి, దాన్ని అడ్రస్ చేయాలి కదా. మనం ఈ ఇష్యూ కూడా ఇది జీపీఎస్కి సంబంధించినటువంటి ఇష్యూ, గత ప్రభుత్వ పతనానికి కారణమైనటువంటి అంశాల్లో ఇదొక ఇష్యూ. ఏది, ఉద్యోగుల్లో తీవ్ర వ్యతిరేకత గత ప్రభుత్వం తెచ్చుకున్నటువంటి పరిస్థితుల్లో ఈ ప్రజా తీర్పు కూడా మనం చూస్తున్న దాంట్లో ఇప్పుడు
ఈ ప్రభుత్వ విషయానికి వచ్చేసరికి మీరు అన్నట్టుగా నేను దీన్ని చంద్రబాబు ప్రభుత్వంగా చూడలేదు. ఇదేంటి, ఇది కూటమి ప్రభుత్వం. అసలు ఆయన ఎక్కడ నోరు తెరిసిన తెలుగుదేశం అనే మాట ఆయన నోటెమ్మటే రావటం లేదు. కూటమి ప్రభుత్వమే అంటున్నటువంటి దీంట్లో మరి ఆయనలో కూడా వర్కింగ్ స్టైల్ మారిందా అంటే స్వల్ప వ్యవధి 35 రోజుల్లోనే మనం ఏం కామెంట్ చేయాల్సినటువంటి కానీ మొగ్గలోనే తుంచేయాలి. యాంగిల్ ఉంది కాబట్టి మనం దీని మీద ఎక్కువసేపు అండర్ స్కోర్ చేసి మాట్లాడతాం. అధికారుల్లో ఇది ఒక పెడధోరణి మనం చూస్తున్నాం. గతంలో చూసాం, ఏదో ఒక రాష్ట్రంలో ఒక ఉన్నతాధికారి పాదాభివందనం చేస్తాడు, ఏది ముఖ్యమంత్రికి. కట్ చేస్తే ఆ ఉన్నతాధికారి వెంటనే కౌన్సిల్లో కనపడతాడు. అంటే ఇప్పుడు అదే ఎమ్మెల్సీ మళ్ళీ ఎక్కడున్నాడు, మరో పార్టీలోకి వెళ్ళిపోయే పరిస్థితిలో కండవా మార్చేసిన దీంట్లో అంటే వీళ్ళ విధేయత ఇది అవినీతి పట్ల విధేయతగా కనపడుతుందే తప్ప దీన్ని వ్యక్తి పట్ల విధేయతగా కూడా చూడలేము. కానీ ఇప్పుడు ఎలుకలు ఉన్నాయని మనం ఇల్లు తగలబెట్టుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఏది ఉన్నారు, ఎలుకలు ఉంటాయి, ఎలుకలు లేకుండా ఎందుకుంటాయి, కట్టిన వాటిని జాగ్రత్తగా ఏరివేయటమే ఆ ఇంటి యజమానిగా ఇవాళ ముఖ్యమంత్రి కానీ కూటమి ప్రభుత్వం కానీ తీసుకోవాలి. చర్యలు కఠిన చర్యలే చేపట్టాలా. అధికారుల్లో కొంతమంది నిజాయితీ పరులు ఉంటారు, ఉద్యోగుల్లో కొంతమంది రుజువర్తనతో ఉండేవాళ్ళు ఉంటారు. వాళ్ళల్లో నమ్మకం మళ్ళా దెబ్బతినకూడదు. చాలా బ్యాలెన్స్డ్గా వెళ్ళాల్సిన అంశం. దీన్ని మొగ్గలోనే తుంచాల. చూద్దాం. రైట్. విజయ్ కిరణ్ గారు ఎలా చూస్తున్నారండి? అంటే ఈ డెవలప్